అలాగే రండి. అయ్యగారు, ఇంకో యువరాణి కాల్ చేశారు. అమ్మా చామంతి, వెళ్ళి చూడు. వెళ్ళమ్మా. ఈవిడ యువరానా? ఇంత పొగరు ఆ రక్తంలో ఉంటుందా? నమస్కారం అండి. ఫోన్ చేసింది నేనే అండి. మాట్లాడింది నేనేనండి. ఓకే, పదండి లోపలికి. నమస్తే. మీ పేరు? అక్షిత. మీరు యువరాణినా? కాదు. మరెందుకు వచ్చినట్టు? నేను యువరాణి అని ప్రూవ్ చేసుకోవడానికి. ప్రూవ్ అయిన తర్వాతనే కదా యువరాణి అని చెప్పుకునేది. మీ నాన్నగారి పేరు, అమ్మ పేరు తెలుసా అక్షిత? యా, బట్ వాళ్ళ నేమ్స్ నేను స్మరించలేను. అదేంటి అలా అంటున్నావు? తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలన్నా మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? పేరెంట్స్ ని గౌరవించాలన్న ఉద్దేశంతోనే వాళ్ళ పేర్లని స్మరించలేనని చెప్తున్నాను మేడం. అర్థం కాలేదు అక్షిత. మేడం, మా పేరెంట్స్ ఉండమన్న చోట నేను ఉండకపోవడం వల్లే అప్పుడు నేను తప్పిపోయాను. నా తప్పిదం వల్లే కదా నేను వాళ్ళకి దూరమై. ఆ గుడి పూజారి దంపతులకు పిల్లలు లేక నన్ను వాళ్ళు పెంచి పెద్ద చేశారు. పేపర్లో ప్రకటన చూసి నేనే అయ్యుంటానని నా వాళ్లను చూద్దామని ఆశతో వచ్చాను. ముందు నువ్వు రాజసంస్థానం రాజకుమారివి అవునా కాదా అన్నది ప్రూవ్ అవ్వాలి. నీ పేరు? గీత. ఏ ఫ్రూట్ అంటే ఇష్టం? యాపిల్ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టం. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? పసుపు పచ్చ. ఇది రబ్బర్ పాము. నేను దీనికే కాదు, నిజమైన పాముని చూసినా భయపడను. నాన్న, నాన్న, సంతకం పెట్టు.
నీ అరికాలు చూపించు. ఏంటి హర్ష గారిది? ముగ్గురికి యువరాణి వారి అలవాట్లు, అభిరుచులు, లక్షణాలు కనిపిస్తున్నాయి. నాకేమీ అర్థం కావడం లేదు. ఇందులో ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది లాయర్ గారు? వీళ్ళందరూ ఫేక్. నేనే రియల్. నాన్ సెన్స్. ఆ మాట మీరెలా చెప్తారు? ఎస్, నేను అబద్ధం చెప్పడానికి రాలేదండి. ఎవరికి తెలుసు? చూడండి ప్రతినిధులు గారు, నాకు పుట్టుమచ్చలు లేవని నన్ను యువరాణిని కాదంటూ నా పట్టాభిషేకాన్ని ఆపారు.